తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం. శ్రీకాళహస్తి కోటపై కంచు జెండా ఎగురుతుంది బొజ్జల సుధీర్ రెడ్డి. నియోజకవర్గంలో అనేక అనుమానాలకు తెరదించేందుకు శ్రీకాళహస్తి తెలుగుదేశానికి టికెట్ వస్తుందని ఎటువంటి సందేహాలు వలదని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు మరియు కార్యకర్తలకు, లీడర్లకు వివరించిన సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణలు దృష్టిలో ఉంచుకుని మొదటి లిస్టులో పేరు రాలేదని, కనబడలేదని, సందేహం వలదని వివరణ ఇచ్చిన సుధీర్ రెడ్డి, అంతేకాకుండా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు అందరూ గమనిస్తున్నారని, నేను కూడా నిశితంగా పరిశీలిస్తున్నానని, సమయం వచ్చినప్పుడు రుణం తీర్చుకుంటారు ప్రజలు అని ఆయన అన్నారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి దేవస్థానంలో అరాచకాలు, ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అభివృద్ధి పేరుతో ఆలయాన్ని దోచుకునే స్థితిలో ఆలయ కమిటీ వ్యవహరిస్తోందని సుధీర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. గిరిజనుల గురించి మాట్లాడుతూ గిరిజనులను అభివృద్ధి చేసిన ఘనత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిది అని బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గిరిజనుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, గిరిజనులు రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిది అని తెలియజేశారు. ఎంతో మందిని జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా ఎన్నో పదవులు కల్పించారని గుర్తు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే, బొజ్జల గోపాలకృష్ణారెడ్డితోనే అని తెలియజేశారు. మరి నేడు గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ వారిని హింసిస్తున్న ఘనత ఒక్క వైసీపీకే దక్కిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనుల కోసం 90% సబ్సిడీతో ఎస్టీ కార్పొరేషన్ రుణాలను మంజూరు చేసిన ఘనత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిదని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్న నన్ను మీ అందరి మంచి మనసుతో ఆశీర్వదించాలని, ఆదరించాలని కోరుతున్నాను అని తెలియజేశారు. ఓటేయాలి, ఎందుకంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం మా ఫాదర్ ఓటేసినప్పుడు నాకు గర్వంగా అనిపించింది. తెలుగుదేశాన్ని ఓటేసినప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఏ రకంగా పనిచేశాడని చెప్పింది కదా. తల్లిదండ్రులు మనం చదువుకున్న తర్వాత ఇక్కడే ఉండి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వం కావాలా, మన తల్లిదండ్రులను బాగా చూసుకునే ప్రభుత్వం కావాలా, లేకపోతే చేతగాని దద్దమ్మ అవినీతి ప్రభుత్వం కావాలనేది యువత నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ యువతను చైతన్యం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడం జరిగింది. ప్రతి యువతను కలుస్తాం, ప్రతి ఒక్క యువతీ యువకులు విద్యార్థులు కలిసే కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ దాదాపు 7,000 నుంచి 9,000 ఓట్లు కొత్త ఓట్లు వస్తాయి. ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి వాళ్ళ తల్లిదండ్రులని, ఎవరైతే యువకులు ఉన్నారో మేము బాగుండాలంటే, ఈ రాష్ట్రం బాగుండాలంటే, మాకు ఉద్యోగం రావాలంటే, మాకు ఉపాధి రావాలంటే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు గెలవాలి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిర్ణయించుకునే విధంగా వాళ్ళందరిలో చైతన్యపరిచే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఏదైతే ఉందో మేమందరం కూడా ఈసారి యువత మీరు చూసే ఉంటారు. గతంలో యువత జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, ఈ రోజు యువత అంతా చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు, ఉమ్మడి కూటమి వైపు ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు 175 మంది అభ్యర్థులను గెలిపించేదానికి ఈసారి యువత అంతా రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి రావడం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఓటేయకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడమనే పరిస్థితి ఈ రోజు మేము వెళ్ళినప్పుడు వాళ్ళ యువత చెప్తున్నారంటే యువతలో ఎంత చైతన్యం వచ్చిందో, యువతలో ఎంత మార్పు వచ్చిందో ఇదొక ఉదాహరణ. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, కాళహస్తికి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అవుతున్నారు. యువతంతా ఆయన వెంట ఉంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్న ఉమ్మడి కార్యాచరణలో ఈ కాళహస్తి నియోజకవర్గం టికెట్ జనసేనగా, బీజేపీగా, తెలుగుదేశానికి అనే సందిగ్ధంలో జనాలు ఉన్నారు. దీనికి మీరేమవుతుంది? ఇది గోపాలకృష్ణారెడ్డి గారి కుటుంబానికి సంబంధించి మాకు కొత్తగా చెప్పేదే ఉంది. తెలుగుదేశం అంటే గోపాలన్న, గోపాలన్న తెలుగుదేశం, మళ్ళీ దానికి కొత్తగా వివరించేది ఏం లేదు. సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సుధీర్ రెడ్డి అన్న ఎమ్మెల్యే. అంటే టికెట్ ప్రకటించలేదు కదా, అందుకే జనాలు యంగ్స్టర్స్ కదా. ఇప్పుడు ఒకటన్నా జిల్లాలో ఓసీలకి ఎన్ని పట్టించినారు? 3 రెడ్లు, 3 కమ్మవారు. మన దగ్గరకు వచ్చారు రాబులకి ఈ సూర్యుపేట, గూడూరు, అది ఎస్సీ. కాబట్టి బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఆ రకంగా దాని గురించి చేయండి తప్ప
సెకండ్ లిస్ట్ లో ఉంటుంది. ఏ లిస్ట్ లో వస్తే ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన టికెట్, సెకండ్ లిస్ట్ వచ్చిన టికెట్, థర్డ్ లిస్ట్ వచ్చిన టికెట్ కదా. టికెట్ కావాలంతే కదా మనకి. టికెట్ మాకు కన్ఫర్మ్ చెప్పినారు. దాని మళ్ళీ ఎందుకు అంత లేకుంటే అది కన్ఫర్మ్ చేయకపోతే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టను, ఈ రోజు అందరూ భోజనాలు పెట్టను, వాడు తిరగను, మా ఆవిడ పని చేయదు, నేను కూడా అందరితో పాటు అలక కూర్చొని ఇంట్లో కూర్చుంటాను. ఎందుకు పని చేసుకుంటున్నాను ఇదే మీరు అర్థం చేసుకుంటాను. దాని మీద నాకు ఎటువంటి సందేహం లేదు. దిస్ విల్ బి వజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా చేశారు, నేను కూడా అదే చేసి చూపిస్తాం. బాగుంటుంది. మాకు లోకేష్ అన్న గారితో, దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్న సాన్నిధ్యం అందరూ తెలిసిందే. ఆయన మాకు మాటిచ్చాడు, మాటిచ్చినాడు 100%. కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే ఈ ఓసీ బీసీ కాంబినేషన్ ఇబ్బందుల వల్ల ఆయన వేరే లిస్టులో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే రకంగా మేము ఆయన కట్టుబడుతుంది. ఎందుకంటే కామెంట్ చేసే అవసరం లేదు, మా పని మేము చేసుకుంటా పోతాం. అది ఇబ్బంది లేదు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ లేకుండా ఈరోజు కూర్చొని ప్రెస్ మీట్ మాడే అవసరం నాకు లేదు. నాకు ఆయన పెద్ద నాకు చెప్పకపోతే నేను పనిచేసే అవసరం నాకు లేదు. కాబట్టి 100% ఇక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది. త్వరలో ఈ 3వ తేదీ 22వ తేదీ చూడబోతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి సుధీర్ రెడ్డి అనే, చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థి సుధీర్ రెడ్డి, ఉమ్మడి బీజేపీ అభ్యర్థులు సుధీర్ అన్ని